హాయ్ అండి, ఇవాళ వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ రిబ్బన్ మురుకుల్ని మినప్పప్పు వేసుకొని ఈ రిబ్బన్ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రిబ్బన్ మురుకులు మినప్పప్పు వేసుకొని తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మినప్పప్పును వేసుకోవాలి. వాటర్ పోసి శుభ్రంగా కడిగి 1 లేదా 2 సార్లు తర్వాత అందులోకి వాటర్ని పోసి 6 to 7 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. ఇలా మినపప్పును నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మినపప్పుని నానబెట్టుకొని తీసుకోవడం వల్ల డైజెస్ట్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చూడండి, ఒక 6-7 అవర్స్ తర్వాత మినపప్పు అయితే బాగా నానిపోయాయి. మినపప్పుని ఇలా పలుకుగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న మినపప్పుని వేసుకోవాలి. అందులోకి కావాల్సినన్ని వాటర్ వేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఈ మినపప్పు చాలా తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చేతితో మ్యాష్ చేసినట్లయితే ఈజీగా మ్యాష్ అయిపోవాలి. ఆ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు అంతా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇందులోకి అవసరమైతేనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన మినపప్పును కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి కారం అయితే అంతగా పట్టదండి, టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు ఒకటే వేసుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నల్ల నువ్వులు వేసుకొని ఇప్పుడు పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ అయితే ఎక్కువ పట్టదండి, ఆల్రెడీ మినపప్పుని మిక్సీ పట్టుకొని తీసుకున్నాం కాబట్టి అందులో ఉన్న తేమ సరిపోతుంది. అవసరమైతేనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఇలా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. పిండిని మరి గట్టిగా కాకుండా అలాగనే లూజ్గా కాకుండా కలుపుకోవాలి. చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉంచుకోవడం వల్ల మిక్సీ పట్టుకున్న మినపప్పుని ఇందులో కలిపాం కాబట్టి బియ్యం పిండి బాగా నానుతుంది. పిండి అయితే బాగా సాఫ్ట్గా నానిపోయింది. ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి రిబ్బన్ మురుకులు వేసుకుని బిళ్ళను తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని మురుకుల గొట్టంలో వేసుకొని అందులో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే రిబ్బన్ మురుకులు కాకుండా వేరే మోడర్న్ బిళ్ళతో అయినా వేసుకోవచ్చు. ఇలా ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని వేసేసుకొని క్లోజ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో అని. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి వేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు చేతులు నొప్పి వస్తాయి. పిండిని మరీ లూజ్గా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. ఇలా వేసుకున్న వెంటనే కదపకుండా ఒక 30 సెకండ్ తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకునే లోపు పిండి గట్టిగా అయిపోయి ఆరిపోయినట్టుగా ఉంటే అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకుని సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. ఇందులోకి మినపప్పును వేసుకున్నాం కాబట్టి మనకి కలర్ అయితే ఎక్కువగా చేంజ్ అవ్వవు. ఈ మురుకులు క్రిస్పీనెస్ని బట్టి మనమే తీసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ రిబ్బన్ మురుకులు ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మినపప్పు రిబ్బన్ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రిబ్బన్ మురుకులు చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.